హాయ్ ఫ్రెండ్స్, మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీకు ఇలాంటి రీఫ్రెషింగ్ గూగుల్ మెటీరియల్ ఎక్స్ప్రెస్ థీమ్తోని మంచి రీఫ్రెషింగ్ లుక్తో కావాలి అనుకుంటున్నారా? ఇది ఏ ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు న్యూ క్రోమ్ ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడల్లా ప్రతిసారి ఇలాంటి గూగుల్ ఎర్త్ ఇమేజెస్ వాల్ పేపర్స్ కింద కావాలి అనుకుంటున్నారా? ఎప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసినా సరే ఒరిజినల్ గూగుల్ ఎర్త్ లొకేషన్స్ అనేవి వస్తాయి. ఇంకా మీరు గూగుల్ ట్రాన్స్లేట్ ఇవన్నీ మీరు వాల్యూమ్ మాస్టర్ వీటికి సంబంధించిన ప్రతి ఎక్స్టెన్షన్ కోసం ఈరోజు నేను మాట్లాడతాను. మీకు చాలా మంచి టాప్ 5 బెస్ట్ ఎక్స్టెన్షన్స్ ఏంటో ఈరోజు మీకు క్రోమ్లోని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేశాక ఎక్స్టెన్షన్స్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు క్రోమ్ వెబ్ స్టోర్ అని కనిపిస్తుంది. ఇక్కడే మీరు క్రోమ్ కావాల్సిన అన్ని ఎక్స్టెన్షన్స్ అఫీషియల్గా సేఫ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్లోని వాల్యూమ్ మాస్టర్ అని టైప్ చేయండి. ఇక్కడ వస్తుంది మీకు. ఇక్కడ స్టార్టింగ్లోనే వచ్చింది కదా వాల్యూమ్ మాస్టర్ అనేది. ఇది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా, ఇక్కడ 4.8 రేటింగ్ ఉన్నది ఈ అప్లికేషన్ మాత్రం. ఇది జెన్యూన్ ట్రస్టెడ్ అప్లికేషన్, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాడ్ టు ఎక్స్టెన్షన్ కొట్టండి, మీ క్రోమ్కి యాడ్ అయిపోతుంది ఇది. మీరు వాల్యూమ్ మాస్టర్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసి మీరు ప్రతి ట్యాబ్కి ఒక వాల్యూమ్ అనేది మాన్యువల్గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన ఒక వీడియో ప్లే చేస్తున్నాను. 10% అనేది ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంటుంది. దానికేమో ఎస్బీఐ, దీనికి వచ్చేసరికి హెచ్డిఎఫ్సి అనమాట. ఇది కూడా 8th స్టార్ట్ అవుతుంది నార్మల్ మెంబర్స్కి. ప్రైమ్ వాళ్ళకి మాత్రం 1 డే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో 7th. ఇక్కడ చూసినట్టయితే సౌండ్ అనేది మేము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంత 600% వరకు సౌండ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు మాకు డిఫాల్ట్లోనే కావాలి అంటే డిఫాల్ట్ పెట్టుకోవచ్చు, లేదా వాయిస్ బూస్ట్ పెట్టుకోవచ్చు, లేదా బేస్ బూస్ట్ అయినా పెట్టుకోవచ్చు. మీరు మాన్యువల్గా ఇక్కడ మీ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ లిమిట్ మించి మీరు 600% ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక ట్యాబ్కే కాదు, ఇంకో ట్యాబ్కి కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు. అట్ ఏ టైం సైమల్టేనియస్గా మీరు వాడుతుంటే మాత్రం నాకు ఇది నాకు 10% కావాలి. ఇది నాకు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 10% పెట్టుకుంటాను, ఇది నాకు 100 కావాలి ఇది. సో ఇలా మాన్యువల్గా నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు రెండిటికి ఏ ట్యాబ్కి ఎంత కావాలి, ఒక ట్యాబ్కి ఎంత కావాలో నేను మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో దాన్ని బట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది, నాకు ఎలాగుంటుంది అనేది స్టార్ట్ అవుతుంది. దానికి ప్లస్ మెంబర్స్కి 7th స్టార్ట్ అవుతుంది. సో దీని ఆఫర్స్ అండ్ దీని డీల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఏమైతే ప్రొడక్ట్స్ కావాలో. ఇప్పుడు అమెజాన్ కూడా నేను అనలైజ్ చేస్తాను. అమెజాన్లో మీరు అయితే లాగిన్ అయిపోయి ఉండండి. మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. మీకు ఎప్పుడైతే మీకు ఇక్కడ చూసినట్టయితే 2 ట్యాబ్స్కి నాకు నచ్చినంత వాల్యూమ్ నేను అప్ అండ్ డౌన్ చేసుకోగలను. అదే మనం ఓన్లీ ల్యాప్టాప్ ద్వారా నేనైతే మాత్రం అది మాన్యువల్గా మనం అప్ అండ్ డౌన్ మాత్రమే చేసుకోగలం. 100% వరకు మనం అడ్జస్ట్ చేసుకోగలము. అదైతే మంచి ఫీచర్ అనిపించింది నాకు వాల్యూమ్ మాస్టర్ అనేది. ప్రతి ట్యాబ్కి మీరు ఇది గూగుల్ క్రోమ్ కానీ ఏ క్రోమ్ వాడినా సరే, మీరు ఎటువంటి బ్రౌజర్ వాడినా సరే మీకు ఇది అప్లికేబుల్ అవుతుంది. మీరు యూట్యూబ్ వీడియోస్ కాదు, మీరు ఒక నెట్ఫ్లిక్స్, ఒక ప్రైమ్ అయినా సరే వాడుకోండి. మీరు అందులో అయినా సరే స్ట్రీమ్ చేసినప్పుడు ఒకటి 50% పెట్టుకోండి, ఒకటి 500% పెట్టుకోండి, మీకు సైమల్టేనియస్గా 2 వేయవచ్చు మీరు. సో వాల్యూమ్ మాస్టర్ అనేది ఇలా పనిచేస్తుంది ఎక్స్టెన్షన్ అనేది. సో ఇప్పుడు సెకండ్ దానికి వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ బాక్స్లోని గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేయండి. ఇక్కడ వస్తుంది. ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అనేది చాలా మంచి ఫీచర్. ఇది ఆల్రెడీ నేను యాడ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది మీకు ఎలాగో వాడాలో లైవ్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ మొత్తాన్ని నేను ఇక్కడ కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తాను ఇప్పుడు లైవ్లోనే. ఇక్కడ చూస్తే రైట్ క్లిక్ చేయగానే గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు, ఇప్పుడు అది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి నేను తెలుగులోకి చేంజ్ చేయాలనుకుంటున్నాను. చూసారా, సింపుల్గా ఇక్కడ ట్రాన్స్లేట్ అయిపోయింది, వచ్చేసింది కూడా సింపుల్గానే. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సపరేట్ గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి మళ్ళీ అదంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు సింపుల్గా మీకు ఏదైతే అర్థం అవ్వలేదో దాన్ని మీరు రైట్ క్లిక్ చేయగానే మీకు గూగుల్ ట్రాన్స్లేట్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు రీడైరెక్ట్ అయిపోవచ్చు. మీరు సింపుల్గా ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీరు చేంజ్ చేసుకొని మీరు ఇక్కడ చూస్తే ఇన్ని లాంగ్వేజెస్లో మీరు ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. సో ఇది చాలా హ్యాండీ ఫీచర్. ఇదే మీకు సెకండ్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు థర్డ్ ఎక్స్టెన్షన్ కోసం మాట్లాడదాం. మీరు ఇక్కడ న్యూ ట్యాబ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు కొత్త న్యూ వాల్ పేపర్స్ మీకు గూగుల్ ఎర్త్ నుంచి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతూ ఉంటాయి. మీకు చూడడానికి కూడా రీఫ్రెషింగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసినా సరే చాలా మంచి ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. సో ఇది ఎలా కావాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు ఎర్త్ ఫ్రమ్ గూగుల్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ మీకు చూస్తే వచ్చింది కదా, ఎర్త్ వ్యూ ఫ్రమ్ గూగుల్ ఎర్త్ అని.
ఈ ఎక్స్టెన్షన్ కానీ ఇన్స్టాల్ చేస్తే మాత్రం మీరు ఎన్ని న్యూ ట్యాబ్స్ ఓపెన్ చేసినా సరే కొత్త కొత్త వాల్పేపర్స్ అనేవి మీకు న్యూ ట్యాబ్లోనే వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒరిజినల్ లొకేషన్తో పాటు దానికి సంబంధించిన జియో మార్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంకో న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి, మళ్ళీ కొత్తది వస్తుంది. ఇక్కడ చూస్తే ఆస్ట్రియాకి సంబంధించింది వచ్చింది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే గూగుల్ ఎర్త్కి రీడైరెక్ట్ అయిపోతారు మీరు సింపుల్గా. ఇవి రియల్ లైవ్ లొకేషన్స్ మీకు వాల్పేపర్స్ కింద చూపిస్తుంది గూగుల్ క్రోమ్లోనే. సో చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మీరు పక్కా ట్రై చేయాల్సిన గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇది మాత్రం చాలా ఉంటుంది. ఇది చూస్తే స్పెయిన్ లొకేషన్ వచ్చింది. ఇప్పుడు చూడడానికి చాలా రియలిస్టిక్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎర్త్ వ్యూ ఫ్రమ్ గూగుల్ దీని పేరు. మీకు గూగుల్ క్రోమ్ రెగ్యులర్గా బోరింగ్ అనిపిస్తుందా? అయితే ఈ రెగ్యులర్గా ఎక్స్టెన్షన్ కాకుండా నేను చెప్పే ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి. దీని పేరే మింట్ అనమాట. ఇది గూగుల్ మెటీరియల్ థీమ్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చింది. ఇది చూడడానికి చాలా మోడర్న్గా స్టైలిష్గా ఉంటుంది. దీన్ని ఫస్ట్ మీరు యాడ్ టు క్రోమ్ చేసుకోండి. అప్పుడు ఎక్స్టెన్షన్ అనేది క్రోమ్లో యాడ్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ అనేది సింపుల్గా మన గూగుల్ క్రోమ్లోని మంచి మెటీరియల్ థీమ్ అనేది ఎక్స్ప్రెస్గా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ కీప్ ఇట్ అని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు, ఇక్కడ వెదర్ కనిపిస్తుంది, ఇక్కడ సర్చ్ బార్ ఉన్నది. ఇక్కడ మీకు చూసినట్టయితే మీరు థీమ్ కలర్స్ కూడా అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి షార్ట్ కట్స్, బుక్ మార్క్స్, ఏఐ టూల్స్ అన్నీ ఆన్ చేసుకోవచ్చు. మీరు సింపుల్గా సేవ్ చేస్తే చాలు. మీకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాల్సినవన్నీ సెట్టింగ్స్ మీరు ఇక్కడ చేసుకోండి మెటీరియల్ ట్యాబ్లో నుంచి. సో ఇక్కడ చూసినట్టయితే వెదర్ కనిపిస్తుంది, ఇక్కడ క్లాక్ ఉంది, ఇక్కడ బింగ్ కావాలంటే గూగుల్ ఇక్కడ నుంచి నేను టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ టూల్స్ కూడా అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చాట్ జీపీటీ, జెమినై, కోపైలట్, క్లౌడ్ అన్నీ చూడడానికి చాలా ఫ్యూచరిస్టిక్ న్యూ ట్యాబ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది చూడడానికి కూడా చాలా ట్రెండీగా కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏ సెట్టింగ్ మార్చుకోవాలన్నా సరే ఇక్కడ నుంచే మీరు సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూసినట్టయితే చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అన్నీ ఒకటి అలౌ చేసుకొని ట్రై చేయండి మీ ఓన్గానే. మీకు వెదర్ వద్దు అంటే హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫారెన్హీట్లో కావాలంటే ఫారెన్హీట్లో వస్తుంది. మీకు ఇక్కడ మీ లొకేషన్ కోఆర్డినేట్స్ కరెక్ట్గా ఇస్తే మీకు అది కూడా ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడ అన్నీ మీకు ఇక్కడ థీమ్ కలర్ నాకు నచ్చలేదు అంటే మీరు దానికి చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ గ్రీన్ పెట్టాను. ఇప్పుడు చూసినట్టయితే చాలా స్టైలిష్గా కనిపిస్తుంది ఎక్స్టెన్షన్ అనేది. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. దీని పేరు MNYT. మీకు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి మోనికా AI అనమాట. ఇది ఆన్ స్క్రీన్ డివైస్ AI అనమాట. సో మీరు ఏదైనా సరే టెస్ట్ రాస్తున్నప్పుడు, ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, మీరు ఏదైనా సరే ప్రాక్టీస్ సెషన్స్లో ఉన్నప్పుడైనా సరే మీకు సింపుల్గా ఆన్ స్క్రీన్లోనే ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటుంది. మీకు సింపుల్గా దీని ఇంటర్ఫేస్ కూడా చూడడానికి ఇలా ఉంటుంది, చాలా మినిమల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు క్లౌడ్, చాట్ జీపీటీ, డీప్ సీక్, నానో బనానా మొత్తం అన్ని, జెమినై, గ్రాక్ అండ్ చాట్ జీపీటీలో అదర్ వర్షన్స్ కూడా ఉంటాయి కదా, మీరు దాన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు సింపుల్గా ఇక్కడ నుంచే మీరు దేనైనా అడగచ్చు. సో దీనికి కొన్ని లాగిన్ అయ్యాక మీకు అది ఎనేబుల్ అయిపోద్ది. మీకు కావాలంటే ప్రీమియం తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు ప్రీమియం తీసుకోకపోయినా సరే అన్ని ఫీచర్స్ వర్క్ అవుతాయి. మీకు ఆన్ స్క్రీన్ డివైస్ అయ్యాయి అనమాట. మీకు రిప్రజెంటేటివ్ పర్పస్ కోసం ఒక క్వశ్చన్ బ్యాంక్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ నేను కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ యూనిఫికేషన్ అనే ఆన్సర్ ఇచ్చింది. ఇక్కడ దాని ఎగ్జాంపుల్స్తో పాటు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసరికి యూనిఫికేషన్ మాత్రమే. సో ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్ ఆన్సర్సే ఇస్తుంది. నేను కంప్లీట్గా చెక్ చేశాను. ఇది ఆన్ డివైస్ అయ్యాయి కాబట్టి బాగానే వర్క్ అవుద్ది. ఇంటర్నెట్ యాక్సెస్ మాత్రం స్పీడ్గా ఉంటే మాత్రం మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయండి, ట్యాబ్ ఓపెన్ చేయండి, మీకు పక్కనే మీకు ఎక్స్టెన్షన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచే మీకు ఉన్న ఎక్స్టెన్షన్స్ కనిపిస్తాయి కాబట్టి మోనికా AI మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీకు కాపీ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మీకు కాపీ చేయగానే అక్కడ ఆన్ డివైస్లో కాపీ అయిపోద్ది. ఇక్కడ మీరు సింపుల్గా గెట్ ఆన్సర్ అని చెప్పి టైప్ చేస్తే అదే వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే అది మనకి మోనికా AI, లేకపోతే మనకి చాట్ జీపీటీ ఏదైనా డివైస్ ఆన్ డివైస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని నుంచే మీకు ఏది నచ్చితే దాని నుంచి అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే ఆన్సర్ అనేది ఆప్షన్ 4 ఇచ్చింది. సో యాజ్ ఈజ్గా ఆన్సర్ 4 ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చింది మనకి. మీరు ఎప్పుడైనా సరే మీరు అన్ని ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఎక్కడ ఉంటాయని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఎక్స్టెన్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మేనేజ్ ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొత్తం అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏమేమైతే ఎక్స్టెన్షన్స్ మీరు క్రోమ్లో ఇన్స్టాల్ చేస్తారో వాటిని మీరు ఎనేబుల్ కానీ, డిజేబుల్ కానీ, లేదా రిమూవ్ కానీ చేసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచే. ఇవి నేను ఇన్స్టాల్ చేసిన ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ. ఇక్కడ మీకు అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. కొత్త ఫీచర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక్కడ. సో మీ ఎక్స్టెన్షన్స్ తాలూకా సెట్టింగ్స్ కూడా మీకు క్రోమ్లోనే కనిపిస్తాయి. అండ్ మీరు ఏమైతే ఇన్స్టాల్ చేస్తారో కూడా అవన్నీ ఇలా కూడా మీరు చూసుకోవచ్చు.
ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఛానల్‌ని షేర్ చేయండి. ఇన్ని ఎక్స్‌టెన్షన్స్ మన ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి కదా! ల్యాప్‌టాప్ ఏమైనా హ్యాంగ్ అవుతదా? లేదా క్రోమ్ ఏమైనా స్లో అవుతదా? అంటే అలా ఏమీ ఉండదు. ఇప్పుడు నాకు కావాలంటే నేను మెటీరియల్ థీమ్ యూఐని నేను ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఆఫ్ చేశాను ఇప్పుడు. గూగుల్ ఎర్త్ వ్యూ అనేది ఆన్ ఉంటుంది కాబట్టి నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన ప్రతిసారి న్యూ వాల్‌పేపర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదే నేను మెటీరియల్ థీమ్ ఓపెన్ చేస్తే మాత్రం ఎనేబుల్ చేసి మెటీరియల్ థీమ్ మాత్రమే వస్తది. కావాలంటే నేను 2 ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సెట్టింగ్స్‌లోనే ఆ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. మీకు ఏ ఎక్స్‌టెన్షన్ నచ్చిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను తెలుసుకుంటాను. మీరు ఏ ఎక్స్‌టెన్షన్ అయితే మీ ల్యాప్‌టాప్‌లో యూజ్ చేస్తున్నారో చెప్పండి. నేను కూడా చూస్తాను ఒకసారి. అండ్ అలాగే ఈ ఎక్స్‌టెన్షన్స్ అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే మన వీడియోని ఎండ్ టు చూసినా సరే మీకు అర్థమైపోతది. ఎక్స్‌టెన్షన్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి, ఇన్‌స్టాల్ చేయాలి అనేది. సో మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ యూట్యూబ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.